గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖపట్నం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎందుకంటే ఒక యువతిని అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రియురాల్ని అదేవిధంగా అతి కిరాతకంగా ముక్కలుగా నరికేసి ఫ్రిడ్జ్లో సగ భాగాన్ని అదేవిధంగా ఇంకో సగ భాగాన్ని పట్టుకెళ్ళిపోయిన వైనం. ఇదంతా తెలిసిన తర్వాత ఒక్కసారిగా అందరూ కూడా ఒక ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. వివరాలకు వస్తే విశాఖపట్నం జిల్లాకి చెందినటువంటి రవీంద్ర నేవీలో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా మౌనిక అనే యువతతో పరిచయం ఏర్పడింది. ఇద్దరిది కూడా ప్రేమ వ్యవహారం నడుస్తుంది. ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో నిందితుడు రవీంద్రకి మ్యారేజ్ అయింది. అయినప్పటికీ కూడా ఈ యువతతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఇద్దరికి జరిగిన తగాదా కారణంగా అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన అయితే మాత్రం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. సో ఇదే అంశానికి సంబంధించి ఎక్కడైతే రవీంద్ర ఆ అమ్మాయిని హత్య చేశాడో అదే ఏరియాలోనో అదే అపార్ట్మెంట్ దగ్గర అదేవిధంగా ఎక్కడైతే హత్య జరిగిందో ఆ రూమ్ దగ్గరనే ఉన్నాం. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ ఫ్లాట్ లో ఉన్న వారు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. అంటే ఒక్కసారిగా ఒక ఒళ్ళు గగురుపుచ్చేటువంటి క్రైమ్ ఎక్కడో వింటాం, అలాంటిది ఇక్కడ ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టేయడం పీసెస్ గా కట్ చేసేసి అనేది వినడానికి కూడా చాలా భయంకరంగా ఉంది. సో ఏంటి సార్, వీళ్ళు ఎప్పటి నుండి ఇక్కడ ఉంటున్నారు, ఏంటి వీళ్ళ హిస్టరీ ఏంటి సార్? వీళ్ళు అతని పేరు రవీంద్ర అండి. 1 year అయింది అతను షిఫ్ట్ అయ్యి మా పక్క అపార్ట్మెంట్ లోకి. యాక్చువల్గా రావడం అయిన ఫ్యామిలీతో వచ్చాడు. అప్పటికే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్తో ఉన్నారు. ఐ థింక్ ఆ వైఫ్ 1 month ఉన్నది అనుకుంటున్నాను ఇంట్లో. 1 month తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కడే ఉండేవాడు. ఇద్దరు వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్ ఎప్పుడప్పుడు వస్తే వెళ్తా ఉండేవారు. అంత మీద నుంచి పెద్దగా కనిపించాడు అతను. మార్నింగ్ జిమ్కి వెళ్తాడు, వస్తాడు, డ్యూటీకి వెళ్ళిపోతాడు. నైట్ 8 ఏదో టైంలో వస్తాడు అంటాం. అతని వల్ల మాకు ఎప్పుడు ఎటువంటి జరగలేదు మాకు. అది సడన్గా నిన్న కరెక్ట్గా 8 గంటలకి 8 o'clockకి వాళ్ళ తమ్ముడుని వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కానిస్టేబుల్ వచ్చారట. వచ్చి ఆ కిటికీలో తొంగి చూస్తున్నారట. తొంగి చూస్తుంటే పక్క అపార్ట్మెంట్లో మా అబ్బాయి అన్నాడు. వాడు వచ్చి మీరు ఎవరు అసలు ఎందుకు చూస్తున్నారో అని నిలదీశాడు వాళ్ళని. ఇలా గాజువాక పోలీసులు దీనికి కీ ఏమైనా ఉందా అని అడిగారట. కీ లేదంటే వాళ్ళు కొంచెం ట్రై చేస్తారంట. అటు ఇటు వచ్చాడు. మా అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి డాడీ ఎవరు వచ్చారు డాడీ అంటే వాళ్ళు ఏం చేయొద్దని చెప్పి నేను వస్తున్నాను అంటే నా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది ఇది ఈ అపార్ట్మెంట్. ఎందుకంటే ఓనర్ నా ఫ్రెండ్, నా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది ఇది. బై ఫోర్స్ ఎంట్రీ ఏం చేయకండి నేను వస్తానని చెప్పి నా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినాక వాళ్ళు 4 ఉన్నారు. అంటే ఏంటి అని అడిగాను. లేదండి వాళ్ళ బ్రదరు ఎవరికి అమ్మాయిని చంపిస్తాను అన్నాడంట, ఇంట్లో ఉందేమో డౌట్ అన్నాడు. సరే వాళ్ళ తమ్ముడు మళ్ళీ అతనికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి లేదా నేను సరదాగా అన్నాను అటువంటిది ఏమి లేదురా అన్నాడు. అయినా కూడా వాళ్ళ బ్రదర్కి కాన్ఫిడెంట్ ఖచ్చితంగా వాడికి తెలుసు బాడీ అందులో ఉందని చెప్పేసి సరే అని చెప్పి పగలు కొట్టకండి, కొంచెం ఎక్స్పెన్సివ్ డోర్లు కదా పగలు కొట్టకండి, ఎంతమంది నిజమో తెలియదు కదా మనకి అని కార్పెంటర్ని పిలిచి వాటి కార్పెంటర్ ఇదిగో చెత్త ఇదిగో కింద ట్రై చేశాడు. అవలా అప్పుడు ఈ పూజ గది అందులోంచి లోపలికి అతనికి వేరే కుర్రాన్ని పంపించాం. చిన్న డోర్లోంచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసాం. డోర్ ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్తే అంతా నీట్గా ఉంది, ఎక్దమ్ నీట్గా ఉంది. ఇట్లా స్మెల్ కూడా ఏమి లేదు, నీట్గా ఉంది. అందరూ ఊపిరి పీల్చుకున్నాం. ఓకే సరదాగానే ఉంటాడు బహుశా. అయిన పోలీసులు వచ్చారు కదా, వాళ్ళు కొంచెం అటు ఇటుగా అవి చేస్తారు కదా. ఆ కింద ఉన్న పెట్టి ఎప్పుడైతే కిందకి లాగాడో అందులో బ్లాక్ కవర్లో పార్ట్స్ దొరికాయి. ఇంకా చూసి అందరం బయటకు వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఫారెన్సిక్ ల్యాబ్ వచ్చింది నైట్ 11:30కి. వాళ్ళు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్లో కొన్ని పాటలు ఉన్నాయని, మార్నింగ్ తర్వాత హెడ్ లేదని చెప్పింది. తర్వాత అరౌండ్ 11:30కి ఎప్పుడు రవీంద్రని పోలీసులు తీసుకొచ్చారు, ఇన్వెస్టిగేషన్కి ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఏ నిజాలు చెప్పాడు. అతను తల కాల్చేసాను అనడం అవన్నీ కొంచెం చెప్పాడు. మనకు అంతవరకు తెలుసు. సార్ ఎవరైతే ఈ అమ్మాయి మౌనిక అని అదే హత్య చేయబడ్డ యువతి ఉందో గతంలో ఎప్పుడైనా చూసారా అమ్మాయిని? ఎప్పుడంటే ఒక్కసారి December 31st నైట్ మా వైఫ్ చూసానని చెప్పింది. అది కూడా ముగ్గులు వేసుకుంటుంటే బయట. అప్పుడు ఒకసారి చూసాను అమ్మాయిని. కానీ ఎంత గ్లామరస్గా ఉండదు, నార్మల్గా ఉంటుంది. మామూలుగా ఏదైతే ఫోటో చూపిస్తుందో అది మేకప్ ఫోటో కాబట్టి తను సరిగ్గా పాజిటివ్ అయిపోయింది. కానీ ఒక అమ్మాయిని అలాగే ఉంటుంది, ఒక అమ్మాయిని చూసానని చెప్పింది. సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండేటప్పుడే వచ్చిందా ఆ టైంలో? లేదు. December 31st అంటే 3 months అవుతుంది కదా. వాళ్ళ వైఫ్ వెళ్ళిపోయి 8 months పైన అవుతుంది. 8 months పైన అవుతుంది. సార్ అంటే ఒకవేళ ఆ పెనుగులాట కానీ గొడవ కానీ జరిగే సమయంలో ఇక్కడ ఎటువంటి ఒక అరుపులు కానీ కేకలు కానీ అసలు ఏమైనా ఒక మీకు అనుమానం వచ్చేటట్టు ఆ నిమిషంలో ఏదైనా జరిగిందా? లేదు. యాక్చువల్గా నేను మా వైఫ్ బయటికి వెళ్ళాం, వేరే ఊరు వెళ్ళాం. మా అబ్బాయి కాలేజీకి వెళ్ళిపోయాడు, వాళ్ళకి ప్రాక్టికల్ ఏదో అని చెప్పి. పాప ఒక్కరితో ఉంది, తను హెడ్సెట్ పెట్టుకుని ఉంటుంది ఎక్కువ శాతం. తర్వాత ఇండస్ట్రీ పక్కన ఉండడం వల్ల మ్యాక్సిమం అందరం డోర్ క్లోజ్ చేసుకుంటాం.
ఆ ధూళి గురించి. సో దానివల్ల ఎవరికి తెలియదు. పైగా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు టీవీ కూడా పెట్టుకోరు, ఆ సౌండ్ కూడా మాకు వినపడదు. ఒక్కడే ఉంటాడు. వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండేవారు? వాళ్ళు అన్యోన్యంగా ఉండేవారా? గొడవలు ఉండేవా? వాళ్ళు బాగానే ఉండేవారు. ఒక్క మంతే కదా ఆవిడ ఉంది. అంటే ఇంత క్రైమ్ ఆలోచనతో ఆలోచించాడు కదా, అతని ఆలోచన ముందు నుండి కూడా ఒక ర్యాష్ బిహేవియర్ గానీ అలా ఉండేది ఏమైనా? లేదు, చాలా స్మార్ట్గా ఉండేవాడు, పద్ధతిగా ఉండేవాడు. తల దించుకుని కిందకి వెళ్ళేవాడు. ఎందుకంటే వాళ్ళ పార్కింగ్ మా పార్కింగ్ పక్కనే. వాడికి 2-3 బైక్స్ ఉండేవి, చాలా ఎక్స్పెన్సివ్ బైక్లు ఉండేవి. మా అబ్బాయి అతనితో మాట్లాడతాడు ఆ బైక్ల గురించి, అంతే. అంత అదిగానే ఉండడు. చాలా మంచి వ్యక్తి. ఎవరి విషయం తలదూచడం కానీ. మేము చాలాసార్లు కింద ఫంక్షన్లకు కానీ, వినాయక చవితి ఫంక్షన్ కానీ, భోజనానికి కానీ రమ్మంటే వచ్చేవాడు కాదు. చందా ఇచ్చేసేవాడు, డొనేషన్ ఇచ్చేవాడు, కానీ ఎప్పుడూ రాలేదు. వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి వచ్చాడు అంతే, ఎవరు రాజు. తెలియగానే ఒక్కసారిగా భయంకరమైన వాతావరణం అంటే ఎప్పుడు ఇలాంటిది ఈ ప్రెమిసెస్ లో గానీ, వార్తలు ఎక్కడో చూస్తారు కానీ ఈ ప్రెమిసెస్ లో ఇలాంటివి అనేది జరగలేదు. అందులోని ఒక పీసెస్ గా కట్ చేసి, అంటే చాలా కిరాతకంగా ఒక క్రైమ్ సైకాలజీతో ఆలోచించాడు అంటారా? అదే కదా, ఇప్పుడు ఏదైతే బాడీ దొరికిందో బెడ్రూమ్, మా బెడ్రూమ్ పక్కనే ఉంటాయి. మరి మేము నైట్ అంతా ఎలా ఉంటాం ఆలోచించండి ఒకసారి. ఆ బెడ్రూమ్ ఆనుకుని ఉంటాయి. ఆ బెడ్రూమ్ కిందే పీసెస్ ఉన్నాయి, దాని పక్కనే మా బెడ్రూమ్. మరి నైట్ అంతా మేము హాల్లో పడుకున్నాం. అంత భయం వేసింది. భయం వేయడం అంటే ఇంకా తప్పదు. ఇంకా న్యాచురల్ డెత్ అనుకోండి, ఏదో ఉండదు. మరి ఇది అంటే నిన్నంతా కూడా మీరు పోలీసులతో ఉన్నారు కాబట్టి జస్ట్ కొన్ని క్వశ్చన్స్. అంటే ఇక్కడే మాక్సిమం చంపేసి ఆ పీసెస్ అందులో పెట్టుంటారా, లేదంటే బయట ఎక్కడైనా అలా చేసి ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంది? ఇక్కడ జరుగుతుంది. బయట నుంచి చేసి పీసెస్ ఇక్కడ తెచ్చి పెట్టడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే సీసీ కెమెరాల్లో కవర్లు పట్టడం అన్ని రికార్డింగ్ అవుతాయి కాబట్టి ఇక్కడే. బ్లడ్ మార్క్స్ కానీ అవేమీ లేకుండా నీట్ గా క్లియర్ చేసేసారు. ఎక్దమ్ నీట్ గా ఉంది. మా ఇల్లు ఎలా ఉందో ఆ ఇల్లు అలాగా ఉంది. నేను చూసాను కాబట్టి అసలు ఏ బ్లడ్ మార్క్స్ కానీ, ఈవెన్ స్మెల్ కానీ ఏం లేదు. మీరు చూడొచ్చు, లోపలికి మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి చూసారు కనబడుతున్న ఫ్రిడ్జ్ లోనే పార్ట్స్ ఉన్నాయి, ఇంకా పట్టుకెళ్ళదు వాళ్ళు. ఇక్కడ చూడండి, ఫ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి పార్ట్స్. ఇంకా లాక్ చేస్తుంది, ఇంకా పట్టుకెళ్ళలేదు. మనం ధైర్యంగా వచ్చి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాం. నైబర్స్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఇంకా ఫ్రిడ్జ్ లోనే పార్ట్స్ కూడా ఉన్నాయి. నిన్న వాళ్ళు వచ్చేటప్పటికి ఆ పార్ట్స్ అన్ని కూడా, అంటే ఏదో సరదాగా అన్నాడేమో, అలా ఫోన్ చేసి ఉంటాడేమో అనుకుంటారు కానీ ఇలా అయితే జరిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా తన మెంటాలిటీ అటువంటిది కాదు. చాలా మంచిగా అందరితో కూడా ఫ్రెండ్లీ నేచర్తో ఉన్నటువంటి ఆ రవీంద్ర ఇలా చేస్తాడని అనుకోలేదు. అయితే ఒక్కసారిగా పోలీసులు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి మేము కూడా షాక్ కి గురయ్యాం. పీసెస్ అన్ని కూడా అందులో ఉన్నాయి. సో గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి డిస్టర్బెన్సెస్ రాలేదు. అదే విధంగా వైఫ్ తో కూడా చాలా సఖ్యంగా ఉన్నటువంటి రవీంద్ర ఎందుకు ఇలా చేశాడో అర్థం కాలేదు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందినటువంటి రవీంద్ర నేవీలో ఒక ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే విధంగా కొన్నాళ్ళుగా ఈ యువతతోటైతే మాత్రం ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. నిన్న అంటే ఇద్దరికి కూడా కాస్త వాగ్వివాదం, అదే విధంగా ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది. అందులోని ఆ పెనుగులాట్లోని ఎవరైతే ఈ రవీంద్ర ఉన్నాడో ఆయన యొక్క ఐడి కార్డు కూడా మౌనిక తీసుకోవడంతో మరింత అంటే ఉగ్ర రూపం దాల్చినటువంటి రవీంద్ర ఎలా అయినా చంపేయాలని ఆలోచనతో ఆ క్షణికావేశంలో చేసిన ఆ తప్పిదం నిజంగా ఇప్పుడైతే మాత్రం ఒక్కొక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మాత్రం పోలీసులు కూడా తెలిపే అవకాశం ఉంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.